హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మీషో నుంచి అయితే కనుక మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ దట్టు మనకి మార్కెట్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నవి. అలాగే ప్రజెంట్ మీషోలో అయితే కనుక చాలా మంచి రివ్యూస్ అండ్ రేటింగ్లో నడుస్తూ మనకైతే కనుక లేటెస్ట్గా వచ్చినటువంటి కొన్ని మెయిన్గా నెక్ సెట్స్ ఉన్నాయండి. కొన్ని అయితే కనుక వాచెస్ కూడా ఉన్నాయి. ఇలాంటి కలెక్షన్స్ అయితే కనుక మనం ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా అయితే కనుక చూడబోతున్నాం. లింక్స్ అన్ని క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే నా శారీ కూడా సైడ్లో నేను మీకు ఫోటో పెడతానండి. ఇది చాలా బాగుంది. జార్జెట్ మెటీరియల్ అయితే కనుక కొత్తగా వస్తుంది ఈసారి సింగిల్ కలర్ క్యాటలాగ్లోని. తప్పకుండా అయితే కనుక మీరు మిస్ చేసుకోకుండా తీసేసుకోవచ్చు అండి. క్వాలిటీ అయితే సూపర్ అనమాట. మీకు ఎన్ని రోజులున్న శారీలో ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది కాబట్టి అసలు చెక్కు చెదరదు. ఫుల్ వీడియోలో అయితే కనుక ఇంతకుముందు మన వీడియోలో ఆల్రెడీ ఈ శారీ డీటెయిల్స్ అప్లోడ్ అయింది. అండ్ ఆ వీడియోలో కూడా నేను చెప్పాను, నేను మీకు క్లియర్గా ఖచ్చితంగా అయితే కనుక నేను మీకు కట్టుకుని కూడా షేర్ చేస్తాను అని. కొత్తగా వచ్చిందండి మార్కెట్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ శారీ ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్. తప్పకుండా మీరు ఒకసారి చెక్అవుట్ చేస్తే మీకు అర్థమవుతుంది. లైక్ కట్టుకున్నటువంటి ఎవరైతే మోడల్ ఉంటారో తను కూడా మీరు పెద్ద ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చూసి ఉంటారు కాబట్టి హైలీ రికమెండెడ్. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ కలెక్షన్స్ని కూడా ఒక్కొక్కటిగా అయితే కనుక చూస్తూ మిగిలిన డిజైన్ డీటెయిలింగ్ అనేది చూసేద్దాము. ఇవేవే నడుస్తుంది. తప్పకుండా ఈ మంత్ ఎండింగ్ అయిపోతుంది. ఫస్ట్ వీక్లో అయితే కనుక అది కూడా కొత్త గివేవే తీసి కొత్త గివేవే కూడా మళ్ళీ అయితే కనుక కంటిన్యూషన్ చేసేస్తాను. ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, కానీ ఎవరైనా కొత్త ఫాలోవర్ రావచ్చు కాబట్టి చెప్తాను, కొత్త వ్యూవర్ రావచ్చు కాబట్టి చెప్తూ ఉంటాను. తప్పకుండా కలెక్షన్స్ నచ్చుతాయి, పేజ్ ఫాలో అయిపోండి. పక్కన వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో నేను అన్నీ కూడా టక అనేసి స్టార్టింగ్ ఇంట్రోలోనే చెప్పేసేస్తున్నాను. సో క్లియర్గా అయితే కనుక ఇప్పుడు మనం క్లోజ్అప్ లుక్లో వీడియో యొక్క వ్యూ ఎలా ఉందో చూద్దామండి. మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే హ్యాపీగా తీసేస్తాను. స్టార్ట్ చేద్దాం కలెక్షన్స్గా లేట్ చేయకుండా. సింపుల్గా పెట్టుకోవాలనుకున్నప్పుడు అండి నెక్ చౌకర్ నాన్ తాడు ప్యాటర్న్ వచ్చేసింది. బటర్ఫ్లైస్ అయితే కనుక ఇలా 3 వచ్చాయండి. ఇది ఇంతకుముందు ఇట్లాంటి దాంట్లోనే ఎలిఫెంట్ వచ్చింది, గణపతి వచ్చింది, ఒకటే బటర్ఫ్లై వచ్చింది, పీకాక్లో వచ్చింది. ఇలా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇది నాకైతే కాస్త కొత్తగా అనిపించింది. దీనికి ఇయర్ రింగ్స్ రాలేదండి, ఓన్లీ నెక్ చైన్ మాత్రమే ఉందన్నమాట. సో అందుకోసం అయితే తెప్పించాను. మీరు ఇంకా ఏదైనా లైక్ లాంగ్ జుంకాస్తో కూడా సెట్ చేసుకోవచ్చు. సో బాగుంది. డిఫరెంట్ వెరైటీ వాచెస్ అనేది మీషోలో చాలా కొత్తగా కనపడుతున్నాయండి. సో ఇలా అయితే కనుక కొంచెం పార్టీ వేర్ రిలేటెడ్గా కాస్త స్టైలిష్గా తీసుకోవాలని అనుకుంటే ఇవాళ నేను మీకు 2 డిఫరెంట్ వాచెస్ని షేర్ చేస్తున్నాను. హెవీ లుక్లో మోడర్న్గా స్టైలిష్గా బడ్జెట్ రేంజ్లో వచ్చినటువంటి కలెక్షన్ చూడండి. ఇప్పుడు రాబోయే సీజన్కి పార్టీ వేర్కి మాత్రం సూపర్ ఉంటాయి, గిఫ్టింగ్ కూడా బాగుంటాయి. డెఫినెట్గా మీరందరూ కూడా ట్రై చేయాల్సినటువంటి చక్కని వాచెస్ కలెక్షన్ అండి. వాచ్ కూడా మనకి వర్క్ అవుతుంది. సో బాగుంది, అసలు చాలా బాగుంది, హైలైట్ చేయొచ్చు నిజంగా దీన్ని. సో నెక్స్ట్ వాచ్ అయితే కనుక అండి బ్రాస్లెట్ టైప్లో కొంచెం సింపుల్గా కావాలి మాకు, కానీ కొంచెం ఇట్లా డిఫరెంట్గా మోడర్న్గా ఉండాలి అనుకుంటే కనుక ఇంకా బెటర్ ప్రైస్లోనే మనకి ఇది కూడా వస్తుంది. లోటస్ పెండెంట్స్ అండ్ మిడిల్ పార్ట్ వాచ్ అయితే కనుక వస్తుంది. సో చక్కగా ఉందండి, స్టైలిష్గా ఉంది. డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. రెండింటిని కూడా పక్కనే పెట్టాను, ఇంకా మీ చాయిస్తో మీరు పిక్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక అండి నెక్ చౌకర్లోనే మనకి నెక్ వర్క్ హైలైట్ అవ్వాలనుకుంటే కనుక క్రిస్టల్ బీట్స్ అండ్ గోల్డ్ బాల్స్తో వచ్చినటువంటి ఈ పర్టికులర్ అమ్మవారు పెండెంట్ అండి. దానికి కూడా చక్క కింద అయితే కనుక హ్యాండ్మేడ్ వర్క్ లాగా చేసి బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి థ్రెడ్ ఇచ్చారు. అలాంటి దానిలో మనకి విత్ ఇయర్ రింగ్స్తో అయితే కనుక వచ్చిన ఈ హెవీ నెక్ చౌకర్ అయితే అసలు చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే హ్యాపీగా చేయొచ్చండి. నెక్ సెట్తోని విత్ బుట్టాతో హైలైట్ చేయాలంటే నెక్స్ట్ లెవెల్. గౌన్కైనా, లెహంగాలకైనా, శారీస్కైనా, దేనికైనా కానీ ఇది బాగుంటుంది. సో క్లోజప్ లుక్లో చూపించాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, చెక్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక ఈ డిజైన్ అండి, చాలా బాగుంది అసలు క్వాలిటీ అయితే కనుక. మెయిన్గా పెండెంట్ వచ్చేసి ఎట్లా ఉందంటే మనకి మామూలుగా మనం ఇది చూస్తూ ఉంటాం కదండి, నాన్ తాడ్ పైన అయితే కనుక కొంచెం వింటేజ్ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ చూస్తూ ఉంటాం పంచిలోగా. అలాంటి దానిలో అయితే కనుక మనకి ఇది ఉందని చెప్పొచ్చు. సో ఇంతకుముందు అయితే కనుక ఉన్నటువంటి జ్యువెలరీస్ ఎలాగే కదా మన అమ్మమ్మలు, నానమ్మలు, లైక్ వింటేజ్ అంటే అప్పటి నుంచి ఇప్పుడు మనకి ఇవి మళ్ళీ మోడర్న్ అండ్ స్టైల్గా అయితే కనుక ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి తెప్పించాను. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. సేమ్ మనకి పంచులోహ రిప్లికాలో వచ్చిందండి ఈ సెట్ అయితే కనుక. సో ఓవరాల్ లుక్. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సెట్ అండి, సింపుల్గా భలే ఉంది కదా. అసలు గోల్డ్లో చూస్తూ ఉంటాం మనం ఇలాంటి ప్యాటర్న్స్. సో మనం మామూలుగా రియల్ గోల్డ్ రిప్లికాలో అయితే కనుక వచ్చిందని చెప్పొచ్చు. ఈ సెట్ కూడా మనకి బ్యాక్ సైడ్ సింపుల్ చైన్ అనేది విత్ ఇయర్ రింగ్స్తోని కొంచెం బంగారం టైప్లోనే రావాలి మనకి, పిల్లలు వేసుకున్నా పెద్దలు వేసుకున్నా అనుకున్నప్పుడు స్టోన్ వర్క్ రిలేటెడ్గా అమ్మవారి పెండెంట్తో అయితే కనుక వచ్చిందండి. అండ్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. మీరైతే కనుక క్లోజప్ లుక్లో చూడొచ్చు. విత్ పాపిడి చైన్తో అయితే కనుక వచ్చింది. బ్రైడల్కి వాటికి సింపుల్గా హైలైట్ చేసుకోవాలన్నా కానీ బాగుంటుంది. ఓవరాల్ లుక్ అనమాట.
నెక్స్ట్ అయితే కనుక ఈ సెట్ అండి, నిజంగా చాలా 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 క్వాలిటీ అయితే బాగుంది. విక్టోరియన్లో అయితే కనుక పెండెంట్ వచ్చేసి మనకి సింపుల్గా అయితే కనుక వైట్ బీడ్స్తోని చక్కగా నెక్ చోకర్ అని చెప్పాలి. బ్యాక్ సైడ్ చైన్ వచ్చింది, అలాగే కింద సైడ్ అయితే కనుక చక్కగా మనకి మోనాలిసా బీడ్స్ లాంటివి వచ్చాయి. విత్ ఇయర్ రింగ్లో సూపర్ డూపర్ క్వాలిటీ అండ్ ప్రీమియం ప్యాకేజింగ్లో అయితే కనుక వచ్చిందండి. ఎక్స్ట్రా మనకైతే ఇయర్ రింగ్స్ కూడా మళ్ళీ బ్యాక్ సైడ్ మనం ప్రెస్ చేస్తాం కదా, ఆ పాయింట్స్ కూడా అయితే కనుక ఇచ్చారనమాట. పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో వచ్చింది. నెంబర్ 1 క్లాస్ ఐటమ్ అండి, దేనికైనా బాగుంటుంది, హైలీ రికమెండెడ్. హ్యాపీగా తీసుకోండి. ఇలాంటివి ఏంటంటే ఎప్పుడు పెట్టుకున్నా కానీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపో. ఇట్లాంటి సెట్స్ ఎప్పుడున్నా కానీ మనకి కరెక్ట్గా అయితే కనుక టయానికి చక్కగా యూజ్ అవుతాయి. క్లోజప్ లుక్లో మీకు కంప్లీట్ లుక్ ఇచ్చేసాను. నెక్స్ట్ అయితే కంటే మోడల్లో డిఫరెంట్గా అయితే కనుక డిఫరెంట్ పెండెంట్స్తో వస్తున్నటువంటి మోడల్స్ అండి. ఇదే కూడా ఫ్లెక్సిబుల్గా అయితే కనుక వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చక్కగా మనకి థ్రెడ్ విడిగా సపరేట్గా పెట్టారు కానీ నేను మామూలుగా దీనిలో నార్మల్గా చూపించేస్తున్నాను. విత్ ఇయర్ రింగ్స్తో అయితే కనుక ఇందులో కూడా ఇంతకుముందు వేరే ప్యాటర్న్స్ ఇచ్చాను, బట్ అవన్నీ కూడా స్టాక్ అవుట్ ప్రజెంట్. ఇది కొత్తగా వచ్చింది. నాకు భయం ఏంటంటే ఇప్పుడు కూడా అసలు ఉందో లేదో స్టాక్ నేను చూడాలి. సో చాలా బాగుంది. క్వాలిటీ కూడా యాంటిక్ పాలిషింగ్ ఫినిషింగ్లో వచ్చేసి సింపుల్ పెండెంట్తో హైలైట్ అవుతుంది. బాగుంది, క్వాలిటీ బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ అయితే కనుక అండి కంటె మోడల్లోనే మీకు ఇది కూడా చాలా బాగుంటుందండి. ఫ్లెక్సిబుల్గా ఉంది, బాగుంది క్వాలిటీ. అవుట్లైన్ మీకు బీడ్స్ ఉన్నాయి, వీటిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. పెండెంట్ సూపర్ ఉందండి. అలాగే చక్కగా క్యూట్ ఇయర్ రింగ్స్తో వచ్చేది పెట్టుకుంటే నెక్ వరకు కూడా అందరికీ కూడా సెట్ అయ్యేటటువంటి మంచి కంటె స్టైల్ ప్యాటర్న్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. అండ్ క్వాలిటీ కూడా సూపర్. బ్యాక్ సైడ్ అయితే కనుక థ్రెడ్ వచ్చింది. నేను మీకు అంతే క్లోజ్అప్ జూమ్ లుక్లో క్వాలిటీ మెయిన్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. కంటెలో ఇది ఒక న్యూ మోడల్ అండి, న్యూ అప్డేట్ సూపర్ ఉంది. వెంకటేశ్వర స్వామి కళ్యాణం సెట్ వచ్చిందండి. దాని తర్వాత అయితే కనుక మనకు వచ్చేసి శివపార్వతులు భారీ సెట్ వచ్చిందనమాట. అలాగే ఇయర్ రింగ్స్ కూడా నేను క్లోజప్ లుక్ చేస్తాను. సో నీట్ ప్యాకింగ్లో అయితే కనుక వచ్చింది. చక్కగా మనం ఇట్లానే స్టోర్ చేసుకోవచ్చు కూడా. సో నేను బాక్స్ ప్యాక్ యూజింగ్ కూడా చూపిద్దామని నేను మీకు ఇక్కడ ఓపెన్ చేశాను. క్లోజప్ లుక్ చేద్దాం. నెక్స్ట్ అయితే కనుకండి మీకు క్లోజప్ లుక్లో దీని డీటెయిల్స్ చూపిస్తా అని చెప్పాను కదా, ఇదనమాట. వెంకటేశ్వర స్వామి కళ్యాణం సెట్ కూడా నేను సపరేట్ షార్ట్ వీడియో చేశాను. నేను పాసిబుల్ అయితే ఇది కూడా అట్లా పెట్టుకుని చూపిస్తాను శారీని బట్టి. సో ఓవరాల్గా అయితే కనుక కంప్లీట్ మనకి లుక్ అయితే కనుక ఈ విధంగా వచ్చిందండి. మంచి భారీ ఐటమ్, ఒకటి వేసుకున్న చక్కగా సరిపోతుంది మనకి. నెక్ మామూలుగా ఏదైనా షార్ట్ బ్లాక్ బీడ్స్ లాంటివి పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. మంచి భారీ ఐటమ్ బడ్జెట్ రేంజ్లో వచ్చిందని చెప్పొచ్చు. సో శివపార్వతులు సెట్ అయితే కనుక ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది కాబట్టి ఒకసారి చూడండి. అండ్ మంచిగా గోపురం లైక్ గుడి గోపురం లాగా అట్లా కొంచెం టెంపుల్ థీమ్ టైప్ ఆఫ్ జ్యువెలరీ అని చెప్పొచ్చు యాక్చువల్గా. సో మీరు క్లోజప్ లుక్ చేయండి అండి. నచ్చింది అనుకుంటే దీనికి వెళ్ళండి. ఒకవేళ నేను ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి వెంకటేశ్వర స్వామి కళ్యాణం సెట్ కూడా నేను లింక్ పెడతాను. ఒకవేళ మీకు అది నచ్చితే దానికి వెళ్ళొచ్చు. సో నచ్చాయని అనుకుంటున్నానండి కలెక్షన్స్ అన్నీ కూడా. సో అన్ని డీటెయిల్స్ క్లియర్గా పెట్టాను డిస్క్రిప్షన్లో, చూడండి. ఇంకేమైనా డౌట్ ఉందా తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ కలెక్షన్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఎలాంటి కంటెంట్ని మీరు ఇంకా కూడా ముందు ముందు చూడాలనుకుంటున్నారు మీషో నుంచి అనేది కూడా తప్పకుండా తెలియజేస్తే దాన్ని బట్టి అప్కమింగ్లో అయితే కనుక ఆ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫాలో అయిపోండి మరిన్ని అప్డేట్స్ కోసం. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.